ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక భయంకరమైన భవిష్యవాణి తీవ్ర కలకలం రేపుతోంది. ఒక భారీ క్రీడా ఈవెంట్ జరుగుతున్న సమయంలో గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తారని ప్రముఖ అంధ ప్రవక్త బాబా వంగ దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. ఇప్పుడు సరిగ్గా అదే జోస్యాన్ని బలపరుస్తూ బ్రెజిల్కు చెందిన ఒక ప్రముఖ స్వయం ప్రకటిత భవిష్యవేత్త చేసిన ప్రకటన ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఫ్లోరిడాలో జరగబోయే ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్లోనే ఏలియన్స్ ల్యాండ్ కాబోతున్నాయంటూ ఆమె సంచలన హెచ్చరిక చేశారు. లైవ్ టెలివిజన్ సాక్షిగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తుండగానే వేలాది మంది అభిమానులు స్టార్ ఆటగాళ్లు అంతరిక్ష నౌకల్లోకి అపహరణకు గురవుతారని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో 23 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన బ్రెజిల్ భవిష్యవేత్త ఓ బహియానా ఈ వింత అంచనాను వెల్లడించారు. ఈ నెలలో తనకు 2 సార్లు ఒకే విధమైన భయంకరమైన కల వచ్చిందని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫ్లోరిడాలోని మయామీలో బ్రెజిల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ సమయంలో భారీ స్పేస్ షిప్స్ మైదానంలోకి ప్రవేశిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఆ నౌకల నుండి వచ్చే యాంత్రిక చేతుల లాంటి పరికరాలతో ఆటగాళ్లను మైదానంలోని అభిమానులను ఏలియన్స్ అపహరిస్తాయని చెప్పారు. తాను స్వయంగా ఆ స్పేస్ షిప్ లోపల ఉన్నట్లు కలగన్నానని, అక్కడంతా ఏడుపులు, ఆర్తనాదాలు, తీవ్ర భయాందోళనలు కనిపించాయని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. బహియానా అంచనా ప్రకారం మొదట వచ్చే మదర్షిప్ ఆటగాళ్లను తీసుకెళ్లిన తర్వాత రెప్టీలియన్స్ అని పిలిచే మరో రకమైన వింత గ్రహాంతర వాసుల నౌక అక్కడకు వస్తుంది. కొన్ని రకాల కుట్ర సిద్ధాంతాల ప్రకారం ఈ రెప్టిలియన్స్ ఇప్పటికే భూమిపై మనుషుల రూపంలోనే జీవిస్తున్నారని కొందరు నమ్ముతారు. బహియానా ఈ అపహరణలకు సంబంధించిన ఒక AI వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే మెజార్టీ నెటిజన్లు ఈ జోస్యాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి వింత కథలు అల్లుతోందని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ బహియానా అనుచరులు మాత్రం ఆమె మాటలను గట్టిగా నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో బ్రెజిల్లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో వచ్చిన భారీ వరదలను, అలాగే 2 ప్రముఖ సంగీత విద్వాంసుల మరణాలను ఆమె ముందుగానే ఊహించారని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఫుట్బాల్ మ్యాచ్పై ఏలియన్స్ దాడి చేస్తాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇదంతా అవాస్తవమని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది. సైన్స్ ఫిక్షన్ సినిమాలను తలపించేలా ఉన్న ఈ ఏలియన్స్ కిడ్నాప్ డ్రామా కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం క్రియేట్ చేసిన హంగామా మాత్రమేనని నిపుణులు తేల్చేస్తున్నారు.